ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసింది బీఆర్ఎస్. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు ఇతర అధికార యంత్రాంగంపై ఫైర్ అవుతున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల కలెక్టర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు సీఎం మంత్రులపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు రూటు మార్చారు. అధికార యంత్రాంగంపై ఫైర్ అవుతున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తే అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా సిరిసిల్ల దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ అధికారులపై హాట్ కామెంట్స్ చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇటువంటి కలెక్టర్లను తీసుకువచ్చి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు, అధికారులు, పోలీసులు ఎన్ని రోజులు నాటకాలు చేద్దామో చూస్తామని, తాను అంత మంచివాణ్ణి కాదు అన్నారు కేటీఆర్. మరి ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు. ఆయన మన నాయకులకు సీదా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్ప ఇక్కడ కలెక్టర్ ఒక ఇటువంటి సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుగా కూడా ఎవడు పీకలేడు అని మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను, నేను అంత మంచిగా నేను కాదు. నేను ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నామన్నారు గులాబీ లీడర్లు. కేటీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదంటున్నారు. సిరిసిల్ల కలెక్టర్ తీరు సరిగా లేదని ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు, మంత్రులకు, నేతలకు ఎందుకు భయపడాలని నిలదీశారు. అధికారులు ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కూడా అధికార యంత్రాంగంపై మాటలతో అటాక్ చేస్తున్నారు. ఈ మధ్య లగచర్ల ఘటనలోనూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఇవన్నీ ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సెక్రటరేట్లోనూ, ఆయా డిపార్ట్మెంట్లకు చెందిన కమిషనరేట్లలోనూ, జిల్లా కలెక్టరేట్లోనూ అధికారులు డిస్కస్ చేస్తున్నారు. మరోవైపు ఇలా వరుసగా అధికారులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ పై కర్మ రిటర్న్ అంటూ ప్రజల్లోనూ, ప్రజా సంఘాల్లోనూ చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వ్యవహరించిన తీరే ఇప్పుడు వాళ్ళకు రివర్స్ అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.